రష్యాపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో విరుచుకుపడింది. 4 ఏళ్లకు పైగా సాగుతున్న ఈ యుద్ధంలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద డ్రోన్ దాడికి పాల్పడింది. రష్యా రాజధాని మాస్కోతో పాటు పలు ప్రాంతాల్ని లక్ష్యంగా వందలాది డ్రోన్లతో దాడులు చేసింది. ఫ్రాన్స్లో జరిగే G7 సదస్సులో ఉక్రెయిన్కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభించిన కొద్ది గంటల్లోనే ఈ దాడి జరగటం గమనార్హం. రష్యా చమురుశుద్ధి కర్మాగారాల లక్ష్యంగా ఉక్రెయిన్ మరోసారి దాడులకు దిగింది. రాత్రికి రాత్రే వందలాది డ్రోన్లతో ఉక్రెయిన్ బలగాలు విరుచుకుపడినట్లు రష్యా మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మాస్కో నగర ఆగ్నేయ శివార్లలోని మాస్కో ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగినట్లు పేర్కొంది. వారం వ్యవధిలోనే ఈ కర్మాగారంపై ఉక్రెయిన్ దాడి చేయడం ఇది రెండోసారని వెల్లడించింది. గత రాత్రి నుంచి తమ ప్రాంతాలపై కీవ్ ప్రయోగించిన 555 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఇందులో దాదాపు 200 డ్రోన్లు మాస్కో వైపు దూసుకొని రాగా వాటిని మధ్యలోనే ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఉక్రెయిన్ దాడుల కారణంగా మాస్కో పరిధిలోని విమానాశ్రయాలను తాత్కాలికంగా అధికారులు మూసివేశారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలోనే చిక్కుకుపోయారు. దాడులు జరుగుతున్న సమయంలో మాస్కోలోని అత్యంత రద్దీగా ఉండే షెరెమెట్యేవో విమానాశ్రయంలోని ప్రయాణికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో పాటు విమాన కార్యకలాపాలను కూడా పరిమితం చేశారు. యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై ఇంత పెద్ద సంఖ్యలో డ్రోన్ల దాడి జరగటం ఇదే మొదటిసారి అని రక్షణ నిపుణులు తెలిపారు. అటు ఉక్రెయిన్ దాడులు చేస్తున్న సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కజన్ నగరంలో ఉన్నారు. అక్కడ ఆసియన్ నేషనల్ సమ్మిట్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో పుతిన్తో పాటు ఆసియన్ దేశాల నాయకులు పాల్గొంటున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ఆసియన్ దేశాలతో పుతిన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించే మార్గాలపై చర్చిస్తారని క్రెమ్లిన్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులో అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులతో తాను మాట్లాడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. G7 సమ్మిట్లో ప్రపంచ దేశాల నుంచి ఉక్రెయిన్కు మద్దతు లభించిందని చెప్పారు.